ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. నయమార్ జూనియర్ పరిచయం అవసరం లేని మనిషి. ఇతన్ని ప్రపంచ దేశంలో ప్రజలందరూ కూడా గోట్ అంటారు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. బ్రెజిల్‌కి చెందిన ఫుట్బాల్ స్టార్ ఈయన. అయితే ఈయన ఫుట్బాల్ ఆడుతున్న ప్రతిసారి కూడా ఒక హెడ్ బ్యాండ్ యేసుకొని ఆడేవాళ్ళు. ఆ బ్యాండ్ మీద ఏమని ఉంటదంటే 100% జీసస్ అని ఉంటది. తన తల్లిగారు తన విశ్వాసం పెంచుతున్న క్రమంలో అతనికిచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది. ఇది ఇచ్చి నువ్విది యేసుకుంటే ఖచ్చితంగా గెలుపు నీదే. నువ్వు ఆడే ప్రతి మ్యాచ్‌లో నీ హెడ్ మీద అనగా నీ నొసటి మీద ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి తన తల్లిగారు తనకి గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పటినుండి ఈయన ఆడే ప్రతి మ్యాచ్‌లో ఖచ్చితంగా హెడ్ బ్యాండ్ 100% జీసస్ అని చెప్పేసి ఉన్న బ్యాండ్‌ని ఖచ్చితంగా యేసుకునేవాళ్ళు. అలా బ్యాండ్ యేసుకున్న మాక్సిమం ఆఫ్ మ్యాచ్‌లో ఆయన గెలిచారు. అలా ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఆయన ఫోటోలు ఫీఫా వరల్డ్ కప్ వాళ్ళు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఆయన క్రేజ్ పెరిగింది. అయితే వాళ్ళు అలా ఫోటోలు పెడుతున్న క్రమంలో ఏమైందంటే 100% ఉన్న జీసస్ బ్యాండ్ అక్కడ 100% జీసస్ అనే పదాన్ని బ్లర్ చేసేసి మీడియాలోకి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. అయితే అది చూసిన నైమార్ గారు వెళ్లి అడిగారు, "మీరెందుకు ఇలా చేస్తున్నారు? నా ఫోటో నా యొక్క పిక్చర్ బానే ఉంది. ట్రోఫీ పిక్చర్ బానే ఉంది. అంతా బానే ఉంది. బట్ 100% జీసస్ అనే ఆ పదాన్ని మీరెందుకు బ్లర్ చేస్తున్నారనంటే, సార్ మీరు ఆ బ్యాండ్‌ని తీసేయాల్సొచ్చింది సార్. అలా ఉంచబాకండి. అలా ఉంచితే బాగోదు సార్. మీరు తీసేయండి. మీరు తీసేస్తే మీకు $5,00,000 ఇస్తామని చెప్పేసి ఫీఫా వరల్డ్ కప్ వాళ్ళు నైమార్ జూనియర్ గారికి చెప్పడం జరిగింది. $5,00,000 అంటే గమనించండి, మన ఇండియాలో దగ్గర దగ్గరగా 4,50,00,000 పలుకుతుంది. 4,50,00,000 మీకిస్తాము. ఏం లేదు, మీరు జస్ట్ ఆ బ్యాండ్‌ని తీసేసి ఆడండి అని చెప్పేసి వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ వాళ్ళు చెప్పగానే ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు 4,50,00,000 ఇచ్చినా, ఎంత ఇచ్చినా గాని నేనైతే అది తీయటం జరగదు. ముందే చెప్తున్నాను. ఇంకోసారి మీరు అడగబాకండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పేసి అది తీను. మీరు ఇచ్చే డబ్బుకి నా యొక్క విశ్వాసాన్ని నేను నమ్ముకోనని చెప్పేసి ఆ రోజు ఫీఫా వరల్డ్ కప్ వాళ్ళకి చెప్పేసాడు. అది ప్రపంచాన్నంతా కూడా ఆశ్చర్యపరిచింది ఆ యొక్క విషయం. ఒక చిన్న బ్యాండ్ తీయటానికి దగ్గర దగ్గర 4,50,00,000 వదులుకున్నాడంటే ఎంత విశ్వాసో, ఎంత భక్తుడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో మనం చేసే ప్రతి పని కూడా లాభాన్ని ఆశిస్తాం. ప్రార్థన చేస్తే ఇంతిస్తే ప్రార్థన చేస్తాం. ఇంతిస్తే పాటలు పాడతాం. పొరపాటున కూడా క్రైస్తవులుగా మనకు ఆ బుద్ధి ఉండకూడదు. మత్తయి 10వ అధ్యాయము 32వ వచనం గనుక మనం చూసుకున్నట్లయితే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనదగిన వాడు ఎవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకుందును ఉంటాము. పరలోకంలో కూడా దేవుడు తన తండ్రి ముందు, యెహోవా ముందు యేసుప్రభుల వారు మనల్ని ఒప్పుకుంటారు. సో మనం చేసే ప్రతి పని ఆయనకు మహిమ కలగాలి. మనకు డబ్బులు రావటం, మనకు ఫేమ్ రావటం కాదు. ఆయన తీసేస్తే ఆయనకు ఫేమ్ రావచ్చు. ఆయన ఒకటే మాట అన్నాడు, నా ఫేమ్ కొరకు, నాకు వచ్చే క్రేజ్ కొరకు, నాకు వచ్చే ఫ్యాన్స్ కొరకు నేను ఈ బ్యాండ్ వదులుకోలేను. నాకు ఆ బ్యాండ్ చాలా ఇంపార్టెంట్. నా ఫేమ్ కన్నా, నా ఫ్యాన్స్ కన్నా, నా క్రేజ్ కన్నా దేనికైనా నాకు ఎక్కువది ఇది. కాబట్టి ఈ బ్యాండ్ నేను పొరపాటున వదులుకోను. మీరు 5,00,00,000 ఎయండి, 10,00,00,000 ఎయండి, అది నాకు విషయం కాదు. డబ్బులైతే నాకు అవసరమే లేదు. నేను డబ్బుల కోసం నేను చేయట్లేదు. దేవుని నామానికి మాత్రం మహిమ కలగాలని చెప్పేసి ఆ రోజు చెప్పటంతో ప్రపంచం అంతా షాక్ అయింది. క్రైస్తవులుగా మనకు కూడా ఈ యొక్క ఆలోచన కలిగి ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మన ఛానల్ గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇంకా అద్భుతమైన కంటెంట్‌తో దేవుని చిత్తమైతే మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి.